అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇన్పుట్ అవుట్పుట్ వెరీ ఈజీ చాప్టర్. అయితే క్లాస్ విన్న తర్వాతే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే అసలు ఆ మెథడ్స్ ఏమి మీకు అర్థం కావన్నమాట. ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఆ చాప్టర్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా అడ్వాన్స్డ్గా ఇచ్చినా మనం ఎలా సాల్వ్ చేయగలం అని చెప్పేసి అన్నీ నేర్చుకున్న తర్వాతే మనము ఇక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో మన వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర ఈ 60 days రీజనింగ్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంది. నేను క్లాసెస్లో ఎలా చెప్తానో అలా క్లియర్గా నోట్బుక్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మీ దగ్గర ప్రాక్టీస్ చేయడానికి ఏ బుక్ లేకపోతే మన పీడిఎఫ్ తీసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా క్లియర్గా ఉంటుంది పీడిఎఫ్. ఓకే, సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సరే, ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్. అసలు ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి, అసలు ఆ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు అనేది చూద్దాం. ఇక్కడ మీకు చాప్టర్ నేమ్లోనే ఉందండి. వాళ్ళు ప్రాబ్లంలో ఇన్పుట్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా ఇస్తారు వాళ్ళే. ఓకేనా? అయితే ఆ అవుట్పుట్ని ఎలా ఇస్తారంటే ఇన్పుట్ నుంచి, ఇప్పుడు ఇన్పుట్ ఇస్తారు కదా, ఆ ఇన్పుట్ నుంచి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇన్ని స్టెప్స్ అని ఇవ్వరు, ఎన్నైనా ఇస్తారు. ఓకేనా? ఒక 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. ఓకే, అలా స్టెప్స్ ఇచ్చేసి స్టెప్ 7తో అయిపోయింది అనుకోండి, స్టెప్ 7 ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ అని చెప్పేసి వాళ్ళే ఇచ్చేస్తారు. అది కూడా మనమేం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఇన్పుట్ ఇస్తారు. ఇన్పుట్ ఇచ్చి ఫస్ట్ ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, అలానే అగైన్ ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటారు. అంటే వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు, అవుట్పుట్ ఇస్తారు. ఆ ప్రొసీజర్ని మనము బేస్ చేసుకొని మనకిచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎనాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఓకేనా? ఇలా డాట్స్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఇలా పెట్టేసి ఇస్తారు కదా. ఓకేనా? అంటే ఈ పేరు యొక్క రిలేషన్ తెలిస్తే సేమ్ రిలేషన్ని ఇక్కడ అప్లై చేస్తాము. ఓకేనా? అంటే వాళ్ళే ఒక పేరు ఇస్తారు, ఒక రిలేషన్ ఇస్తారు. ఆ రిలేషన్ని మనం ఐడెంటిఫై చేసి, ఆ లాజిక్ని ఐడెంటిఫై చేసి ఆ లాజిక్ని ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే, సో అలానే ఇక్కడ కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కదా. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఇచ్చేస్తారు కదా, ఆ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ స్టెప్స్ వైజ్ తీసుకొస్తారు. ఆ స్టెప్స్లో ఏ లాజిక్ ఉందో మనము ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ని మనకిచ్చిన ఇన్పుట్లో అప్లై చేసి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే అనమాట ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా? అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్కి మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ లాజిక్ యూజ్ చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఆ మెథడ్స్ వైజ్ వెళ్తే ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఓవరాల్గా ఈ చాప్టర్లో 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షిఫ్టింగ్, అరేంజ్మెంట్, మ్యాథమెటికల్ ఆపరేషన్, మిస్లేనియస్. అది కూడా ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే వాళ్ళేమి హెడ్డింగ్ పెట్టరు, ఇది షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఇది అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పేసి మనకి ఎగ్జామ్ పేపర్లో ఎక్కడ హెడ్డింగ్ ఏమి ఇవ్వరు కదా. మనమే ఆ ఫార్మేట్ మనకి ఇస్తారు కదా, ఇన్పుట్ ఫార్మేట్, ఆ ఫార్మేట్ని మనము అబ్జర్వ్ చేసి ఓహో ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? అది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, మనం ఈ 4 మెథడ్స్ ఒక్కసారి చూసిన తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఓహో ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కిందకి వెళ్ళిపోతుంది, దీన్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకే, అసలు షిఫ్టింగ్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటి, మిస్లేనియస్ అంటే తెలుసుకుందాం. షిఫ్టింగ్ అంటే ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇవి చాలా ఈజీ అండి. ఓకేనా? ఎంత ఈజీ అంటే జస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇస్తారు. నేను ఎగ్జాంపుల్గా ఈ షిఫ్టింగ్ అన్నమాట నేను చెప్తుంది. ఓకేనా? ఇన్పుట్ నేను ఇస్తున్నాను, ఇన్పుట్ ABCDE ఇన్పుట్ ఇది. సో స్టెప్ 1 BCAED, స్టెప్ 2 CABCE, స్టెప్ 3 ECBDA, ఇలా సో ఆన్ అనమాట. అంటే దీనికి అంతమంటూ ఉండదు. దీనికి ఈ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఇన్పుట్ ఇస్తారు, స్టెప్స్ ఇస్తారు, అవుట్పుట్ ఇది అని చెప్పేసి మనం డిఫైన్ చేయలేము. ఎందుకు డిఫైన్ చేయలేము అంటే మీరు ఇక్కడ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా లాజిక్ ఏమైనా ఉందా అంటే ఈ లెటర్స్ని మన అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారా,
ఈ లెటర్స్ ఏమైనా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారా, లేదంటే ఈ లెటర్స్ ఒక ఆర్డర్లో ఏమైనా పెడుతున్నారా అంటే ఒక లాజిక్కే ఉండదన్నమాట ఈ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో. వాళ్ళు స్టెప్ 1ని ఎలా తీసుకుంటే మనకి ఇన్పుట్ ఇస్తారు కదా, ఇంకొక ఇన్పుట్, ఆ ఇన్పుట్కి స్టెప్ 1 కూడా వాళ్ళు ఎలా చేశారో మనం అలానే చేస్తాం. అయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే మనము నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. ఓకేనా, నెంబర్స్ ఇచ్చేసుకుంటే మనకి ఇన్పుట్ ఇచ్చేస్తారు కదా, ఆ ఇన్పుట్కి అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు బి అంటే ఏ నెంబర్ 2, సి అంటే 3, ఏ అంటే 1, ఈ అంటే 5, డి అంటే 4. 3 1 2 ఇక్కడ నేను రిపీట్ చేశాను లెటర్ 4 5 5 3 2 4 1 ఇలా ఏమి రిపీట్ చేయదు. ఓకేనా, సరే ఇలా. ఇప్పుడు నాకు ఇంకొక ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్లో ఈ ఇన్పుట్ ఇచ్చారు, ఈ స్టెప్స్ ఇచ్చారు. ఓకేనా, మళ్ళీ అగైన్ ఇంకో ఇన్పుట్ ఇచ్చారు. ఇప్పుడు నన్ను ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఇన్పుట్ ఇచ్చారు, స్టెప్స్ ఇచ్చారు, మళ్ళీ అగైన్ ఇన్పుట్ ఇచ్చేసి ఫైండ్ ద స్టెప్ 3 ఆఫ్ దిస్ ఇన్పుట్ అన్నారు. వెరీ ఈజీ అండి. ఇప్పుడు నెంబర్స్ ఇచ్చేసుకోండి. స్టెప్ 3 ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయండి, 5 3 2 4 1, 5 3 2 4 1. 5 అంటే ఏంటండి టీ, 3 అంటే ఆర్, 2 అంటే క్యూ, 4 అంటే ఎస్, పి అంటే 1. ఇప్పుడు మన స్టెప్ 3 ఏంటండి TRQSP. అదే స్టెప్ 2 రాయమంటే 3 1 2 4 5 అది పెట్టేసుకొని ఆ కరెస్పాండింగ్ నెంబర్స్ ఏ లెటర్స్ ఉన్నాయో చూసుకొని పెట్టేస్తాం. అదే స్టెప్ 1 అంటే 2 3 1 5 4 కదా, 2 3 1 5 4 ఆర్డర్లో రాసేస్తాం. అంటే ఇంత ఈజీగా ఉంటుంది ఈ షిఫ్టింగ్ మెథడ్. అందుకనే ఎగ్జామ్లో ఇవ్వరు. ఓకేనా, అంటే ఇప్పుడైతే అసలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఎలా స్టెప్ 1 ఆర్డర్ తీసుకున్నారో మనం కూడా మనకిచ్చిన ఇన్పుట్కి స్టెప్ 1 ఆర్డర్ అదే తీసుకుంటాం. ఓకేనా, అంటే జస్ట్ అక్కడ ఇచ్చిన లెటర్స్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏవైనా సరే అలా షిఫ్ట్ చేస్తారు వాళ్ళకి ఇష్టమైన ఆర్డర్లో. ఎలా అంటే అలాగా జిగ్జాగ్గా. అయితే వాళ్ళు ఎలా చేస్తారో మనం అలానే చేస్తాం. దీనికి ఇది ఎండింగ్ అనేది చెప్పలేము మనం, అండ్ సో ఆన్ అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. ఈ స్టెప్తో ఈ అవుట్పుట్, ఈ ఇన్పుట్కి అవుట్పుట్ అయిపోతుంది, ఇక ఈ ప్రాబ్లం అవుట్పుట్ వచ్చేసింది అనేది మనం చెప్పలేము. ఏ మెథడ్లో, షిఫ్టింగ్ మెథడ్లో. మిగతా వాటిలో మనం చెప్పగలం. ఓకేనా, ఇక్కడ చూసారు కదా అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు ఇచ్చినా సరే డౌట్ ఉండకూడదని చెప్పేసి ఒక్కసారి ఆ షిఫ్టింగ్ అంటే ఏంటో చెప్పానమాట. ఓకే, సో ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఏంటి, మ్యాథమెటికల్ ఆపరేషన్, మిస్లేనియస్ అన్ని ఒక్కసారిగా చూసే ముందు ఈ షిఫ్టింగ్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే ఓన్లీ ఇలా సింగిల్ లెటర్స్తో ఏమీ ఎగ్జామ్లో ఇవ్వరు కదా. సో ఇక్కడే వర్డ్స్ ఇస్తారు, సమ్ వర్డ్స్, ఏదో ఒకటి బస్ అని, కార్ అని, వెహికల్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, కొన్ని వర్డ్స్ ఇస్తారు. ఆ వర్డ్స్ని వాళ్ళు ఇలాగా ఏదో ఒక వాళ్ళకు నచ్చిన ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 అండ్ సో ఆన్. ఓకేనా, అయితే మనకు కూడా ఏదో ఇంకొక ఇన్పుట్ అదే వర్డ్స్లోనే. ఓకేనా, ఇంకొక వర్డ్స్ వేరే ఒకటి, వాల్ అని, బకెట్ అని, డోర్ అని, అలా మనకి వేరే వర్డ్స్ ఇచ్చేసి ఆ వర్డ్స్కి స్టెప్ 1 లేదంటే స్టెప్ 2 ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే స్టెప్ 3 ఫైండ్ అవుట్ చేయమంటారు. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఫైండ్ ద అవుట్పుట్ అన్నారు అనుకోండి, మనం డిఫైన్ చేయగలమా, చేయలేము. అంటే ఆన్సర్ ఏమవుతుంది, కాన్ బి డిటర్మైన్డ్. ఓకేనా, ఇప్పుడు మనకి అలానే ఈ స్టెప్ 3 ఇచ్చేసి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోనే నాకు ఇక్కడ ఇన్పుట్ కాకుండా స్టెప్ 3 ఇచ్చేసి ఓకే ఫైండ్ ద ఇన్పుట్ అన్నారు అనుకో, మనము ఏదైనా సరే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు స్టెప్స్ ఇచ్చినా అవుట్పుట్ ఇచ్చినా ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఎందుకని మనం డిటర్మైన్ చేయలేము, ఈ ఆర్డర్ ఇదే అవుతుంది ఇన్పుట్ అనేది మనం చెప్పలేము అనమాట. ఓకేనా, సో అందుకని చెప్పేసి మనము కాన్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా, ఇన్పుట్ చెప్పలేము, ఇన్పుట్ ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు మనం షిఫ్టింగ్ మీద ఇక్కడ ఓన్లీ లెటర్స్తో చూసాం కదా. అంటే నెంబర్స్, కొన్ని నెంబర్స్ 65 78 89 అలా నెంబర్స్ అయినా ఇవ్వచ్చు ఇన్పుట్లో, లేదంటే వర్డ్స్ ఇవ్వచ్చు. ఓకే, సరే చూద్దాం. సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. షిఫ్టింగ్లో నేను ఇప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేపించాక ఈ అరేంజ్మెంట్ బేస్డ్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ ఇవి దీని గురించి ఓవరాల్గా చెప్పుకొని మనకు టైం వేస్ట్ కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఒకేసారి ప్రాబ్లమ్స్ చేసేసి వేరే మెథడ్లోకి వెళ్ళిపోతుంటే ఈజీగా ఉంటుంది. అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. బట్ ఇన్పుట్ అవుట్పుట్ అనే చాప్టర్ చాలా ఈజీ, మీరు ఈజీ చాప్టర్ని డిఫికల్ట్గా చేసుకోవద్దు. ఓకే,
షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఏంటి వాటి మీనింగ్ అనేది తెలుసుకొని మనము ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను మీకు. ఓకేనా? నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ ఫస్ట్ ఏంటి, హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద గివెన్ స్టేట్మెంట్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇన్పుట్ చెప్పేసి స్టెప్స్ అని చెప్పేసి, నేను షిఫ్టింగ్లో అండ్ సో అని చెప్పేసి, అంటే దీనికి డెఫినెట్గా ఈ స్టెప్లో అవుట్పుట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పలేదు కదా. ఇంకా మిగిలిన 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే స్టెప్ 7 ఈజ్ ద అవుట్పుట్, లేదంటే స్టెప్ 6 ఈజ్ ద అవుట్పుట్. అంటే మొత్తం మీద 6 స్టెప్స్ రిక్వైర్డ్ అవుతాయి ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పేసి డెఫినెట్ నెంబర్ ఉంటుంది. సో అదనమాట, ఆ నెంబర్ అయితే ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. అది ఈ క్వశ్చన్కి మీనింగ్. సో హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద గివెన్ స్టేట్మెంట్ అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ తీసుకురావడానికి ఎన్ని స్టెప్స్ అవసరం అవుతాయో అది. ఓకేనా? ఆ నెంబర్. సో 6 స్టెప్స్ రిక్వైర్డ్ అయితే 6 అని, 7 స్టెప్స్ రిక్వైర్డ్ అయితే 7 అని పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, పర్టికులర్ step will be given and you will be asked to find the number of step that given. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఆర్డర్ ఇచ్చేస్తారు, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆ ఆర్డర్ ఇచ్చేసి ఈ ఆర్డర్ ఏ స్టెప్లో, ఏ పర్టికులర్ స్టెప్లో ఉంది అంటే స్టెప్ 2నా ఈ ఆర్డర్, లేదంటే స్టెప్ 3నా, లేదంటే స్టెప్ 4ఆ, లేదంటే అవుట్పుట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఒక్కసారి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే అర్థమవుతుంది. ఓకేనా? దాని మీనింగ్ చెప్తున్నాను. ఓకే? సో మనకి ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు, ఇన్పుట్ ఆర్డర్ వేరు, వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన ఆర్డర్ వేరు అనమాట. సో ఈ ఆర్డర్ ఈ ఇన్పుట్కి సంబంధించి ఏ స్టెప్, ఫైనల్ స్టెప్పా, లేదంటే స్టెప్ 3నా, స్టెప్ 4ఆ, స్టెప్ 5ఆ అనేది మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్లో పెట్టేస్తాం. ఓకేనా? ఏది కరెక్ట్ అయితే అది కరెక్ట్గా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీనింగ్, అవుట్పుట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి ఆస్క్డ్ ఇన్పుట్. దీనికైతే ఇంకా మనం గుడ్డిగా ఆన్సర్ చేయొచ్చు. కాన్ బి డిటర్మైన్డ్. అవుట్పుట్ ఇచ్చేసి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్డర్ అసలు ఎలా ఇస్తారో ఇన్పుట్లో తెలియదు కాబట్టి సో కాన్ బి డిటర్మైన్డ్. ఓకే? నెక్స్ట్, సో ఫోర్త్ క్వశ్చన్, ఏ వర్డ్ విల్ బి గివెన్ అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ ఇన్ స్టెప్. దీని మీనింగ్ ఏంటంటే ప్రాబ్లంలో అవుట్పుట్ కావచ్చు, స్టెప్ 1 కావచ్చు, స్టెప్ 3 కావచ్చు, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు. ఓకేనా? ఆర్డర్ ఇచ్చేసి ఆ వర్డ్, ఏదో ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను స్టెప్ 3 ఇచ్చాను. స్టెప్ 3 ABCDE ఈ ఆర్డర్లో ఉందని చెప్పాను, నేను ఇచ్చేసాను. దీనిలో డి అనే లెటర్ యొక్క పొజిషన్, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి అయితే 4th పొజిషన్, ఫ్రమ్ రైట్ నుంచి అంటే 2nd పొజిషన్. అలా అంటే పొజిషన్ అడుగుతారు, అది ఏదో ఒక స్టెప్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకేనా? ఇదంతా వాళ్ళే ఇస్తారు. ఇది స్టెప్ 3 అనో, స్టెప్ 4 అనో, లేదంటే అవుట్పుట్ అనో, లేదంటే ఇన్పుట్ అనో. సో దీనిలో ఏదో ఒక వర్డ్ యొక్క పొజిషన్, లెటర్ యొక్క పొజిషన్ కావచ్చు, వర్డ్ యొక్క పొజిషన్ కావచ్చు, లేదంటే నెంబర్ యొక్క పొజిషన్ కావచ్చు. వాళ్ళు ఇక్కడ ఫార్మేట్ వర్డ్స్లో ఇవ్వచ్చు, నెంబర్స్లో ఇవ్వచ్చు, ఇలా లెటర్స్లో ఇవ్వచ్చు, కాంబినేషన్గా కూడా ఇవ్వచ్చు. వర్డ్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్గా కూడా ఏదైనా సరే వాళ్ళే ఇస్తారు. ఈ వర్డ్ యొక్క పొజిషన్ చెప్పండి, ఈ నెంబర్ యొక్క పొజిషన్ చెప్పండి నేను చెప్పిన దానిలో అని చెప్పేసి. వాళ్ళు ఈ స్టెప్ ఇవ్వకుండా కూడా మనకి ఇన్పుట్ ఇచ్చేసి స్టెప్ 3లో ఈ వర్డ్ యొక్క పొజిషన్ అంటే మనం ఫస్ట్ స్టెప్ 3 వరకు డిరైవ్ చేసి ఆ తర్వాత ఆ వర్డ్ యొక్క పొజిషన్ని చెప్పాలి. ఓకే? అలా అన్నమాట. ఓకే? చాలా ఈజీ, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే ఈజీ. ఫస్ట్ జస్ట్ మీకు అసలు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో ఒక ఐడియా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే? మీకు ఒకవేళ ఇది తెలుసుకోకుండా డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే వీడియోని స్కిప్ చేసి ప్రాబ్లమ్స్లో స్టార్ట్ అయినప్పుడు చూడండి చాలు. ఓకే? We will be given a step starting the number of step and we will be asked to find many steps required to reach the or complete last step. సో దీని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ కాకుండా స్టెప్ 3 అనో, స్టెప్ 4 అనో. సో నేను ఇప్పుడు ఇస్తుంది ఈ స్టెప్ 3 ఆఫ్ ఇన్పుట్. ఇంకా ఎన్ని స్టెప్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది అంటే ఫైనల్ అవుట్పుట్ రీచ్ అవ్వడానికి ఇంకెన్ని స్టెప్స్ కావాలి నాకు ఫర్దర్గా. ఇంకా 2 స్టెప్స్ తీసుకుంటే వచ్చేస్తుంది అవుట్పుట్, లేదంటే ఇంకా 3 స్టెప్స్ తీసుకుంటే వచ్చేస్తుందా, లేదంటే నేను చెప్పిన స్టెప్ 3నే అవుట్పుట్టా అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పింది అవుట్పుట్ అయితే 0 స్టెప్స్ రిక్వైర్డ్, ఇంకొక 2 స్టెప్స్ మనకి రిక్వైర్డ్ అయితే అవుట్పుట్ రావడానికి ఆన్సర్ 2 అవుతుంది. అలా అనమాట. ఓకే? నెక్స్ట్
వీ విల్ బి ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ లాస్ట్ బట్ వన్ స్టెప్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఇప్పుడు నాకు ఇన్పుట్ ఇచ్చారు, అవుట్పుట్ రావడానికి ఒక 7 స్టెప్స్ పట్టాయి. ఓకేనా? ఇక్కడ లాస్ట్ బట్ వన్ స్టెప్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? స్టెప్ 6 అవుతుంది. ఒకవేళ స్టెప్ 5లో మనకి అవుట్పుట్ వచ్చింది అనుకోండి, లాస్ట్ బట్ వన్ స్టెప్ అంటే స్టెప్ 4 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అదనమాట. ఓకే, ఇది ఈ క్వశ్చన్స్ యొక్క మీనింగ్. సో ఇక మనం లేట్ చేయకుండా షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. వాటికైతే నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పను, ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ కాదు. అసలు ఓవరాల్గా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా డైరెక్ట్గా అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఈ చాప్టర్లో అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే అనమాట. ఓకే, సరే ఇక షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తున్నాం ఎగ్జాంపుల్గా. సో ఈ ఇన్పుట్, ఈ స్టెప్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా దీని కింద, అంటే నాకు కింద అయితే మళ్ళీ మీకు కనిపించదు అనేది పక్కన రాశాను. ఓకేనా? ఇంకొక ఇన్పుట్ ఇచ్చేసి దానికి స్టెప్ 3ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రొసీజర్ని యూజ్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేసి వాళ్ళు అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. స్టెప్ 3 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ అంటే ఈ ఇన్పుట్కి ఫైండ్ అవుట్ చేయమని. ఈ ఇన్పుట్కి వాళ్ళు ఇచ్చారు, మీరేం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ ప్రొసీజర్ని మనం అబ్జర్వ్ చేసి సేమ్ యూజ్ చేసి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇది షిఫ్టింగ్, అరేంజ్మెంట్, మిస్లేనియస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్పుట్ అవుట్పుట్లో. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అండ్ సో ఆన్ అని ఇస్తారండి. ఓకేనా? అసలు ఈ స్టెప్స్కి అంతం లేదు, దీనికి అవుట్పుట్ మనం డిఫైన్ చేయలేము అని ఉంటే అది షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ స్టెప్స్ ఇచ్చారు మనకి. ఒకవేళ ఆన్సో అని ఇవ్వకపోయినా మనమే చూడొచ్చు అసలు ఇది ఒక ఆర్డర్లో ఏమైనా ఈ నెంబర్స్ని అరేంజ్ చేశారా. ఓవరాల్గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి ఇన్పుట్లో నెంబర్స్ ఇచ్చారనుకోండి, మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఏదో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. అంటే ఒక పర్టికులర్గా ఒక అవుట్పుట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్న మెథడ్స్లో. ఓకేనా? అదే వర్డ్స్ ఇచ్చారనుకోండి, ఎయిదర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు, లేదంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. ఓకేనా? అదే నెంబర్స్ వర్డ్స్ రెండు కంబైన్ చేశారనుకోండి, నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, లేదంటే వర్డ్స్ అన్ని ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉంటాయి. డెఫినెట్గా అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అన్న మెథడ్లో. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ చూడండి, నెంబర్స్ని ఏ ఆర్డర్లో అరేంజ్ చేశారో కూడా మనము ఐడెంటిఫై చేయలేము. చేయగలమా? ఇక్కడేమో 98 తీసుకొచ్చారు, సరే బిగ్ నెంబర్ని పెట్టారనుకుంటే ఏమన్నా అదే వర్స్లో వెళ్ళిపోయారా? లేదు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేది 69 పెట్టారు, అంటే ఏదో ఒక జిగ్జాగ్ ఆర్డర్లో ఏదో ఆ నెంబర్స్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఇష్టమైన ఆర్డర్లో. సో ఇంకా మనం అలాంటప్పుడు డెఫినెట్గా ఈ ఆర్డర్ అని చెప్పలేం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్స్ ఇచ్చేసుకోవటం బెస్ట్ అన్నమాట. ఓకేనా? నెంబర్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది 1 2 3 4 5 అని ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు మనల్ని ఈ ఇన్పుట్లో ఏ స్టెప్ అడిగారు? స్టెప్ 3. ఆ స్టెప్ 3కి మాత్రమే మళ్ళీ ఇచ్చుకుంటే సరిపోతుంది, అన్నిటికీ ఇవ్వకంటే మనకి, అంటే టైం వేస్ట్ కాబట్టి. స్టెప్ 3కి ఇప్పుడు 69 దేని కింద ఉంది? 5. 41 అంటే ఆర్డర్ ఏంటి? 3. 98 అంటే 2. 38 అంటే 1. 58 అంటే 4. సో ఇప్పుడు మన ఆర్డర్ ఏంటి? 5 3 2 1 4. సో ఈ స్టెప్ కూడా మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఆర్డర్ ఇచ్చేసుకోండి, 1 2 3 4 5 అని. సో ఇప్పుడు మనకి స్టెప్ 3నే కదా కావాల్సింది. స్టెప్ 3కి మనం ఫైండ్ అవుట్ చేసిన ఆర్డర్ ఏంటి? 5 3 2 1 4. 5 3 2 1 4. 5 అంటే ఏంటంటే ఇక్కడ 15. ఓకేనా? 4 అంటే 3 కదా, 3 అంటే 34, 2 అంటే 54, 1 అంటే 49, 4 అంటే 25. ఈ ఆర్డర్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అనమాట. మనకు ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? ఈ నెంబర్స్ ఆర్డర్ ఏ ఆప్షన్లో ఉంటే ఇదే ఆర్డర్లో ఉండాలి, అది కరెక్ట్. సో చూసారా ఎంత ఈజీనో ఈ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను నెంబర్స్తో చెప్పాను కదా, నెంబర్సే ఇవ్వరు. ఓకేనా? వర్డ్స్ అండ్ నెంబర్స్ కంబైన్ చేస్తారు, లేదంటే ఓన్లీ వర్డ్స్ ఇస్తారు. ఓకే, అయితే ఆ స్టెప్స్ రావడానికి ఒక లాజిక్ అనేది ఉండదు, ఒక ఫార్మేట్ అనేది ఉండదు. ఓకేనా? ఏదో జిగ్జాగ్గా వాళ్ళకి ఇష్టమైన విధంగా షిఫ్ట్ చేస్తారు. అందుకని మనం ఏం చేయాలి అంటే మనకి ఈజీగా ఉండడానికి మనము నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. అంటే ఇది ఇలాగూ డైరెక్ట్గా చూడొచ్చు. ఇలా ఇప్పుడు అక్కడ 69 పెట్టారు, సో ఆ ప్లేస్ ఏంటి? ఇక్కడ 69 ప్లేస్లో ఇక్కడ 15 ఉంది, అది కన్ఫ్యూజ్ అవుతారనమాట. అందుకని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి, ఈ టైప్ ఆఫ్ మెథడ్కి మనం ఇలాగ పైన ఒక ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఆర్డర్లో ఇక్కడ ఏ ఆర్డర్లో ఉండిపోయిందో దానికి కరెస్పాండింగ్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఇప్పుడు స్టెప్ 5 అడిగారు అనుకోండి,
స్టెప్ 3నే అడుగుతారని క్వశ్చన్లో అంటే మనకి ఇచ్చిన ఎగ్జామ్ పేపర్లో చెప్పలేం కదా. స్టెప్ 5 అని అనుకోండి, ఇక్కడ ఆర్డర్ ఏంటో చూసుకుంటాం. ఓకేనా, 58 అంటే ఏంటి, ఇక్కడ 4 అని ఆ ఆర్డర్ నెంబర్స్ ఇచ్చేసుకుంటాం. అదే ఆర్డర్ ఇక్కడ ఈ ఇన్పుట్కి అప్లై చేస్తాం. ఒకవేళ స్టెప్ 6 అడిగారనుకోండి, ఈ ప్రాబ్లంలో మనం డిటర్మైన్ చేయగలమా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆ జిగ్జాగ్ ఆర్డర్ స్టెప్ 5 వరకే, ఇంకా స్టెప్ 6 వాళ్ళు ఎలా అనుకున్నారో మైండ్లో మనకు తెలియదు కదా. కాబట్టి ఏంటి, కాన్ బి డిటర్మైన్డ్. ఓకేనా, అది అవుట్పుట్ అడిగినా కాన్ బి డిటర్మైన్డ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది కాకుండా, ఓకేనా, ఒకవేళ స్టెప్ 3నో స్టెప్ 4 ఇచ్చేసి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయమన్నా కాన్ బి డిటర్మైన్డ్ పెట్టేసేయాలి. ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఏ ఒక స్టెప్స్ ఇచ్చి ఇన్పుట్ చెప్పమంటే కాన్ బి డిటర్మైన్డే చెప్పేస్తాం. అంతే, మనము ఆ ముందుకి ఇలా ఇచ్చుంటారు అలా ఇచ్చుంటారు అని చెప్పేసి మీరేమి థింక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు నేను నెంబర్స్తో చెప్పాను కదా, వర్డ్స్తో కూడా ప్రతిదీ చాలా ఈజీ. షిఫ్టింగ్ మీద మీరు అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీ లక్ ఎగ్జామ్లో హ్యాపీగా ఇచ్చారనుకో ఏమవుతుంది, ఆన్సర్ చేసేయచ్చు, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ కాదు కదా, నేను ఇప్పుడు వేరే క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 4 ఇస్తాను, నేనే స్టెప్ 4 ఇస్తున్నాను. ఇది ఒక క్వశ్చన్ కదా, దీనికి సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ 58 in step 5. Find the position of step 5 of the given input అని చెప్పేసి ఇస్తారు. Step 5 of the given input అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ 5ని డిరైవ్ చేయాలి. స్టెప్ 5 స్టెప్ 5కి ఆర్డర్ పెట్టేసుకోండి. 5 అంటే 4, 38 అంటే 1, 98 అంటే 2, 1 అంటే 3, 69 అంటే 5. ఇప్పుడు మన ఆర్డర్ ఏంటి, 4 1 2 3 5. సో 4 1 2 3 5 రాయాలి. అంటే 25, 1 అంటే 49, 2 అంటే 54, 3 34, 5 50. దిస్ ఈస్ ద స్టెప్ 5 ఆర్డర్. ఈ ఆర్డర్ ఎలా వచ్చిందండి, ఇక్కడున్న ఆర్డర్ని మనం ఇక్కడ అప్లై చేసాం. ఇక్కడ ఆర్డర్ 4 1 2 3 5. 4 అంటే తెలుసు, 1 అంటే తెలుసు, 2 అంటే తెలుసు, 3 అంటే తెలుసు, 5 అంటే తెలుసు. సో ఆర్డర్ పెట్టేసాం. ఇదేంటి, స్టెప్ 5. అయితే మనకేంటి, సారీ ఇక్కడ 58 అడిగారు, దీనిలో జరుగుతారు, సారీ 34 అనుకుందాం. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ 34 ఇక్కడ అడగరండి. ఓకేనా, ఇక్కడ అడిగితే ఇంకా డైరెక్ట్గా ఇదే ఇన్పుట్లో మనము పెట్టేస్తాం కదా 58 పొజిషన్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ నెంబర్స్ అడుగుతారు. ఇక్కడ అంటే ఈ ఇన్పుట్లో నేను ఈ నెంబర్స్ ఇచ్చా కదా, వాళ్ళు ఇంకో నెంబర్స్ ఇవ్వచ్చు, ఇంకో వర్డ్స్ ఇవ్వచ్చు, లేదంటే లెటర్స్ ఇవ్వచ్చు, కాంబినేషన్గా ఇవ్వచ్చు. వాళ్ళు ఏది అడుగుతారో మనం దానికి చెప్పాలి. దీనికి అడగరు, వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి దీనిలో అడగరు. ఓకేనా, సో ఇప్పుడు 34 యొక్క పొజిషన్ దేంట్లో, స్టెప్ 5లో. స్టెప్ 5 ముందు రాసేసాం కదా. సో ఇప్పుడు 34 ఏ పొజిషన్లో ఉంది, మనకు ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ ఎండ్ అని, రైట్ ఎండ్ అని, ఫోర్త్ లెఫ్ట్ హాఫ్ అని, ఫస్ట్ రైట్ హాఫ్ అని, ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఆప్షన్స్లో ఏది ఉంటాయి, కరెక్ట్ 1 2 3 4, ఫోర్త్ లెఫ్ట్. ఓకేనా, ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్, లేదంటే సెకండ్ ఫ్రమ్ ద రైట్. ఓకే, సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఉన్నా కరెక్టే, 34 అని దాని యొక్క పొజిషన్ స్టెప్ 5లో, లేదంటే ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఉన్నా కరెక్టే. అలా అన్నమాట. అలా మనము ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే క్వశ్చన్స్ ఎలా అయినా ఉండొచ్చు. వాళ్ళ స్టెప్ని మాత్రమే డెరైవ్ చేయవచ్చు, లేదంటే స్టెప్ని డెరైవ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ని చెప్పవచ్చు. ఇక్కడ అవుట్పుట్ అని అడిగితే కాన్ బి డిటర్మైన్డ్. ఈ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అడిగినా కాన్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళ మైండ్లో అనుకునే ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎలా అయినా అడగచ్చు అనమాట. ఓకే, ఇది. సో ఇంకా వర్డ్స్తో కూడా ఒక ప్రాబ్లం చేద్దాం. వర్డ్స్తో ఒకటి చేద్దాం, వర్డ్స్ అండ్ నెంబర్స్తో కాంబినేషన్గా కూడా చేసేద్దాం. బట్ ఈజీనే, మీరు కూడా చేసేయచ్చు. నేను వర్డ్స్ అండ్ నెంబర్స్తో కాంబినేషన్గా చేసి ఓన్లీ వర్డ్స్ది మీకు వర్క్ ఇస్తాను. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం, ఇది నేను చెప్పేసి ఇంకొక ప్రాబ్లం మీకు వర్క్ ఇస్తాను. ఓకే, సో ఇన్పుట్ ఇచ్చారు, కొన్ని స్టెప్స్ ఇచ్చారు, ఆన్సో అని అన్నారు. ఇంకా వెంటనే మనకి షిఫ్టింగ్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఆన్సో అని ఇవ్వకపోయినా మీరు ఇక్కడ ఆర్డర్ చూసి, ఓహో ఈ ఆర్డర్ అంతా అసలు ఒక పర్టికులర్ లాజిక్లో లేదు కాబట్టి ఇది షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ఫార్మేట్ అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేస్తాము. ఇక నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇంకో ఇన్పుట్ ఇచ్చారు. ఓకేనా,
దానికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద డాగ్ ఇన్ స్టెప్ 2 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. ఈ ఇన్పుట్లో స్టెప్ 2కి మనం ఫస్ట్ డిరైవ్ చేసి దాంట్లో డాగ్ యొక్క పొజిషన్ చెప్పాలి. అంటే ఈ ఇన్పుట్ మనం డైరెక్ట్గా మనం స్టెప్ 2 పెట్టగలమా? లేదు, ఇక్కడ యూస్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్టెప్ 2. స్టెప్ 2కి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 29 అంటే పొజిషన్ ఏంటండి? 3. ఓకేనా? కప్ అంటే 1, బ్యాగ్ అంటే 2, పెన్ అంటే 4, 35 అంటే 5, 59 అంటే 7, బస్ అంటే 6. సో ఇప్పుడు మన ఆర్డర్ ఏంటి? 3 1 2 4 5 7 6. సో మనకి ఇప్పుడు స్టెప్ 2 కావాలి. 3 1 2 4 5 7 6 7 6. ఏ స్టెప్ అడిగితే ఆ స్టెప్ అండి. అది ఇక్కడ కూడా ఆర్డర్ పెట్టేసుకుందాం. 1 2 3 4 5 6 7. ఓకేనా? సో ఇప్పుడు 3 అంటే ఏంటండి? 48. 1 అంటే ఫోన్, 2 అంటే క్యాప్, 4 అంటే ట్యాప్, 5 అంటే 55, 7 అంటే 39, 6 అంటే డాగ్. ఓకేనా? సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? డాగ్. డాగ్ అనే వర్డ్ యొక్క పొజిషన్ కదా. సో మనం ఏం చేస్తాం? రైట్ హ్యాండ్ అని పెట్టేస్తాం. ఇంకా ఆప్షన్స్ లో 1 2 3 4 5 6 7. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అయినా ఉండొచ్చు. లెఫ్ట్ నుంచి అయితే 7th ఫ్రమ్ ద లెఫ్ట్, రైట్ నుంచి అయితే రైట్ హ్యాండ్. అలా మనల్ని ఓన్లీ డాగే అడుగుతారని ఏమన్నా ఉందా? క్యాప్ అడగచ్చు. క్యాప్ పొజిషన్ ఏంటి? 3rd ఫ్రమ్ ద లెఫ్ట్, లేదంటే 5th ఫ్రమ్ ద రైట్. సో ఇలా మనకి ఇచ్చిన ఇన్పుట్లో ఓన్లీ నెంబర్స్ ఇస్తారని తెలియదు, ఓన్లీ వర్డ్స్ ఇస్తారని డిఫైన్ చేయలేము, కాంబినేషన్గా ఇస్తారు. అయితే ఎలా ఇచ్చినా సరే ఈ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా ఈజీ. ఓకేనా? సో మీరేమి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అడగట్లేదు. బట్ ఓవరాల్గా మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేశారో మనము ఫస్ట్ అదే చూసుకొని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఇలా నెంబర్స్ ఇచ్చేసుకుంటే ఈజీ అనమాట. నెంబర్స్ ఇవ్వకుండా ట్రై చేస్తారు, అది డెఫినెట్గా తప్పవుతుంది, అలానే టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ ఈ 59 ప్లేస్లో ఓహో ఇక్కడ 39 ఇచ్చారు, దీన్ని ఇక్కడ పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఒక నెంబర్స్ ఇచ్చేసుకోండి. మనల్ని ఏ స్టెప్ అడుగుతారో ఆ స్టెప్లో నెంబర్స్ ఆర్డర్ చూసుకోండి. ఆ ఆర్డర్ని మనం ఫస్ట్ ఇక్కడ పెట్టేసి సేమ్ ఇక్కడ కూడా నెంబర్స్ ఇచ్చేసి సేమ్ ఆర్డర్ని ఇక్కడ మనము పెట్టేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సరే, నేను ఒక ప్రాబ్లం మీకు వర్తిస్తాను. ఆ తర్వాత అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మీకు ఇచ్చిన ప్రాబ్లం అయితే ఇది. ఇన్పుట్ ఇచ్చేసాను, కొన్ని స్టెప్స్ ఇచ్చేసాను, ఆన్సర్ ఆన్ పెట్టేశాను. మళ్ళీ అగైన్ ఇంకో ఇన్పుట్ ఇచ్చాను, దానికి స్టెప్ 3 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ కావాలన్నమాట. ఈ ఇన్పుట్కి స్టెప్ 3 కావాలి. ఈజీ కదా? సో ఇక్కడ నేను ఒకవేళ ఇదే క్వశ్చన్లో అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ అని ఉంటే మీరు ఇంకేం ఆలోచించకుండా కాన్ఫిడెంట్ డిటర్మైన్ పెట్టేస్తారు. ఒకవేళ స్టెప్ 4 అడిగినా కాన్ఫిడెంట్ డిటర్మైన్ అని పెట్టేస్తారు. ఓకేనా? స్టెప్ 5 అడిగినా కాన్ఫిడెంట్ డిటర్మైన్ అంటారు. అంటే వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ వరకే మనం చెప్పగలము, అంతకు మించిన స్టెప్స్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని మీరు ఆన్సర్ చేసేయండి. ఇక నేను ఇప్పుడు అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరేంజ్మెంట్ బేస్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్లోనే ఉంది. అరేంజ్మెంట్ చేయాలి, ఖచ్చితంగా ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావడానికి ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఆ అరేంజ్మెంట్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది? 5 టైప్స్. ఫస్ట్ ఏంటి? వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇచ్చిన ఇన్పుట్ని. అంటే ఇన్పుట్ ఎలా ఉండొచ్చు? ఓన్లీ వర్డ్స్ ఉండొచ్చు, ఓన్లీ నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే నెంబర్స్ అండ్ వర్డ్స్ కంబైన్ చేసి ఉండొచ్చు. ఆ ఇచ్చిన వాటిని లెఫ్ట్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఆర్డర్లో. ఓకేనా? సో లేదంటే రైట్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వచ్చేస్తారు, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆల్టర్నేటివ్లే. అంటే ఒకసారి లెఫ్ట్ నుంచి చేస్తే ఇంకొక స్టెప్లో రైట్ నుంచి చేస్తారు, మళ్ళీ అగైన్ స్టెప్లో లెఫ్ట్ నుంచి చేస్తే మళ్ళీ అగైన్ నెక్స్ట్ స్టెప్లో రైట్ నుంచి చేస్తారు. అంటే ఆల్టర్నేటివ్గా చేస్తారు రెండింటిని. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ ఓవరాల్గా అరేంజ్మెంట్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటి? లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎట్ ఏ టైం. అంటే ఒకేసారి ఒక సింగిల్ స్టెప్లోనే లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్ అరేంజ్ అయిపోతే రైట్ సైడ్ కూడా ఇంకొక ఎలిమెంట్ అరేంజ్ అయిపోతుంది ఎట్ ఏ టైం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక ఎలిమెంట్ అరేంజ్ అయితే రైట్ సైడ్ నుంచి ఇంకొక ఎలిమెంట్ అరేంజ్ అవుతుంది.
సేమ్ ఒకే టైంలో. ఆల్టర్నేటివ్ అంటే ఒక స్టెప్లో లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తే ఇంకొక స్టెప్లో రైట్ సైడ్ నుంచి చేస్తారండి. ఓకేనా? అదంతా మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం చెప్పరు, ఓ నేను ఇప్పుడు ఇది ఇలా ఇస్తున్నాను ఇంక ఇలా చేసేయండి అని. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకి ఆ స్టెప్స్ని చూసి మనమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? మనకి వచ్చేస్తుంది ఆ లాజిక్ అనేది చూస్తామంటే ఒకసారి. ఓకే, ఇంటర్చేంజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు షిఫ్టింగ్ మెథడ్లో చెప్పాను కదా ఇన్పుట్ ఎలా ఉంటుందో. సో ఆ ఇన్పుట్లో ఇప్పుడు మనకి వర్డ్స్ అనేవి 5 వర్డ్స్ ఇవ్వచ్చు, లేదంటే నెంబర్స్ అనేది 5 నెంబర్స్ ఇవ్వచ్చు, అలా లేదంటే కాంబినేషన్ ఇవ్వచ్చు కదా. ఇంటర్చేంజింగ్ అంటే ఏంటంటే ఈ అరేంజ్ చేసేటప్పుడు ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావడానికి ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా ఎన్ని స్టెప్స్ అయినా యూజ్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టెప్ 1లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను, నేను లెఫ్ట్ నుంచి అరేంజ్ చేస్తున్నాను. ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది అనుకోండి నా అరేంజ్మెంట్ ప్రకారం. అప్పుడు ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫిఫ్త్ ఎలిమెంట్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అంటే అవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, వేరే వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా, వాటి ప్లేసెస్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఒక 2 ఎలిమెంట్స్ మాత్రమే ఈచ్ స్టెప్లో ఇంటర్చేంజ్ అవుతూ ఉంటే, వాటి ప్లేసెస్ని స్వాప్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఇంటర్చేంజింగ్ అంటారు. ఓకేనా? వేరే ఎలిమెంట్స్ ఇంకా వాటి ప్లేసెస్ని డిస్టర్బ్ చేయకుండా, వాటిని కదిలించకుండా ఒక్కొక్క స్టెప్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే వాటి పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఇంటర్చేంజింగ్ అంటారనమాట. సో ఒకసారి ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అరేంజ్మెంట్ అన్నారు కదా, అసలు అరేంజ్మెంట్ ఎలా చేస్తారు? మొత్తం మనం ఇందాక చూసాం కదా, ఇన్పుట్లో ఓన్లీ నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్స్ని అరేంజ్మెంట్ ఏ ఆర్డర్ అంటే ఏదైనా అసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేసుకుంటూ వస్తారు, లేదంటే ఏదో డిసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేసుకుంటూ వస్తారు. అది లెఫ్ట్ సైడ్ నుంచి అయినా అరేంజ్ చేయొచ్చు, రైట్ సైడ్ నుంచి అయినా అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? మనకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఇన్పుట్ చూసి వెంటనే అవుట్పుట్ చూడాలి, మధ్యలో స్టెప్స్ చూడకూడదు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇది అసెండింగ్ ఆర్డరా, లేదంటే డిసెండింగ్ ఆర్డరా, లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డరా, లేదంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డరా అనేది ఎప్పుడు అర్థమవుతుంది? స్టెప్ చూసే ముందు ఇన్పుట్ చూసిన వెంటనే అవుట్పుట్ చూసి ఓహో ఇది ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి మనకి ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్స్ వైజ్ వెళ్తాం. ఓహో ఈ స్టెప్స్ని ఎలా చేశారు, లెఫ్ట్ సైడ్ నుంచా రైట్ సైడ్ నుంచా ఇంటర్చేంజ్ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారా అని చెప్పేసి అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం స్టెప్స్ని. ఓకేనా? సరే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు నేను ఓన్లీ నెంబర్స్ ఇస్తే అసెండింగ్ ఆర్ డిసెండింగ్, లేదంటే ఓన్లీ వర్డ్స్ ఇస్తే ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆల్ఫాబెటికల్ అన్నారు కదా. అంటే ఇన్పుట్లో ఓన్లీ నెంబర్స్ ఓన్లీ వర్డ్స్ ఇవ్వరు కదా, కంబైన్ చేసి ఇస్తారు కదా. అప్పుడు అవుట్పుట్ ఎలా ఉండొచ్చు? వర్డ్స్ నేమో రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉండొచ్చు, నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో వాళ్ళు ఎలా చేశారో మన అవుట్పుట్ కూడా అదే అరేంజ్మెంట్లో ఉండాలి. ఓకే, సో అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఇన్పుట్ ఇచ్చారు, కొన్ని స్టెప్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇచ్చేసి దానికి అవుట్పుట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఇస్తే ఈ క్వశ్చన్ జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అది ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇన్పుట్ ఇచ్చారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఆన్ అనేం లేదు, అంటే దీనికి పర్టికులర్ అవుట్పుట్ ఉంది. ఇన్పుట్ చూసిన వెంటనే మనం దేన్ని చూడాలి? అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంటి? ఇక్కడ స్టెప్ 5 ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. దీన్నే ఫైనల్ స్టెప్, లేదంటే దీనిలో లాస్ట్ స్టెప్. అవుట్పుట్ అంటే ఫైనల్ స్టెప్ అయినా అవుతుంది, లేదంటే లాస్ట్ స్టెప్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంక మనకి అవుట్పుట్ ఏంటి? స్టెప్ 5. సో ఇక్కడ మనకి నెంబర్స్ అన్ని ఏదైనా ఒక ఆర్డర్లో ఉన్నాయా, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో, బట్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఉంటుంది. సో ఇక్కడ 95, 68, 52, 44, 36, 24 ఈ ఆర్డర్ ఏంటండి? డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. మనం ఇన్పుట్ చూసాం, అసలు ఒక ఆర్డర్లో లేదు. అవుట్పుట్ చూసాం, నేను మధ్యలో స్టెప్స్ అబ్జర్వ్ చేయలేదు, అవుట్పుట్ చూసాం. ఓకేనా. సో అవుట్పుట్ చూస్తే అది డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను ఇవేమి అబ్జర్వ్ చేయనండి, నాకు అవసరం లేదు నన్ను అడిగిన క్వశ్చన్కి. నాకు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? అవుట్పుట్. అవుట్పుట్ ఏ అరేంజ్మెంట్లో ఉంటుంది? డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తేనే అవుట్పుట్ వచ్చేస్తుంది కదా. ఓకేనా. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? 99, ఇక్కడ ఉన్న నెంబర్స్ 78, 69, 58, 49, 23, 50. సో అవుట్పుట్ అయిపోయింది కదా. ఈ ఆర్డర్ ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ అంతే. ఇంకా దానికి మళ్ళీ ఆ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అవన్నీ చూసుకుంటూ వస్తూ మనకు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. అంటే కొన్ని క్వశ్చన్స్ ఇంత ఈజీగా ఇచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ చూస్తాము, అవుట్పుట్ యొక్క అరేంజ్మెంట్ చూస్తాము,
మనల్ని అడిగింది ఏంటి, డైరెక్ట్గా అవుట్పుటే కదా. మనకి ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ కూడా 7 నెంబర్స్ వచ్చేసాయి కదా, మన ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసేసాం. ఓకేనా. అదే అలా కాకుండా విచ్ ఈస్ ద లాస్ట్ స్టెప్ నెంబర్. ఓకేనా. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లాస్ట్ స్టెప్ ఇన్ ద గివెన్ ఇన్పుట్. ఆ నెంబర్ కావాలి. అయితే ఇది ఏ నెంబరో తెలుస్తుందా, తెలియదు కదా. ఫస్ట్ ఇక్కడ ఈ ఇన్పుట్ అవుట్పుట్ రావడానికి ప్రొసీజర్ చూద్దాం. మొత్తం 5 టైప్స్ కదా, 5 టైప్స్లో ఏ టైప్ అయినా యూజ్ చేసుకుని అవుట్పుట్ తీసుకొస్తారు. ఏంటది, లెఫ్ట్ నుంచి అరేంజ్ చేయటం, లేదంటే రైట్ నుంచి అరేంజ్ చేయటం, లేదంటే లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి అరేంజ్ చేయటం, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎట్ ఏ టైం అరేంజ్ చేయటం, లేదంటే ఇంటర్చేంజ్ అవ్వటం. ఇక్కడ ఏది యూజ్ చేసుకున్నారు. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ 1 చూద్దాం. 95 24 36. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 95 ఇక్కడికి వచ్చింది, 95 ప్లేస్లోకి 24 వచ్చింది, యాజ్ టీజ్గా మిగిలిన నెంబర్స్ యొక్క పొజిషన్స్ అలానే ఉన్నాయి, ఇది ఇంటర్చేంజ్ అయి ఉండొచ్చు అని. ఇంకా చూద్దాం, నెక్స్ట్ కూడా అలాగే అయితే చూద్దాం. 95 నెక్స్ట్ ఏమొచ్చింది 68, బట్ 68 ప్లేస్లోకి ఏమైనా 24 పోయిందా, లేదు. ఒకవేళ ఆ నెక్స్ట్ స్టెప్లో కూడా 68 ప్లేస్లోకి 24 వెళ్ళి మిగిలిన నెంబర్స్ అన్ని యాజ్ టీజ్గా అదే పొజిషన్లో ఉంటే అది ఇంటర్చేంజ్ అయ్యేది. బట్ ఇక్కడ ఓన్లీ ఆ స్టెప్లో మనకి 95 వచ్చింది, మిగతావన్నీ అలాగా వాటి పొజిషన్స్ని అలా షిఫ్ట్ చేసుకున్నాయి, కాబట్టి ఇది ఇంటర్చేంజ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎందుకు ఇక్కడ 95 తీసుకొచ్చారు, మనకు అవుట్పుట్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఉన్న అన్ని నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ 95 కాబట్టి ఫస్ట్ 95 రాసుకోవాలి, అంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందుకని లెఫ్ట్ నుంచి హైయెస్ట్ నెంబర్ నుంచి రాసుకున్నారనమాట. ఇది లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్. ఓకేనా. ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ ఇంకే నెంబర్ని అరేంజ్ చేయాలి, ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటి 68, కాబట్టి 68 తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి 52, కాబట్టి తర్వాత 52. ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి 44 తీసుకొచ్చాం. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 36, ఇంకా ఆ తర్వాత 24 యాజ్ వచ్చేసింది. మనము అలా చెయ్యాలి అని మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ స్టెప్స్ అడిగినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ తెలుసు ఆల్రెడీ, డిసెండింగ్ ఆర్డర్ అని. ఇక మన నెంబర్స్లో మనం అరేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం అరేంజ్ చేస్తాం 99ని, ఆ తర్వాత స్టెప్లో ఏ నెంబర్ని అరేంజ్ చేస్తాం 78ని, ఆ తర్వాత స్టెప్లో 69ని, ఆ నెక్స్ట్ స్టెప్లో 58. ఆ ఆర్డర్లో వచ్చేటట్టు చూసుకుంటాం. ఆల్రెడీ ఆర్డర్లోనే ఉందనుకోండి, ఆ నెంబర్ని ఇంకా అదే ఆర్డర్లో ఉంది అనుకోండి, మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ఒక స్టెప్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత నెంబర్ని అరేంజ్ చేస్తాం. ఓకేనా. సరే ఇప్పుడు ఇది కదా వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ వైజ్ మనం చేసేద్దాం ఫస్ట్. ఓకేనా. ఆ తర్వాత షార్ట్ కట్ చూద్దాం. ఏది ఈజీ అనుకుంటే మీరు అది యూజ్ చేసుకోండి. బట్ షార్ట్ కట్ వన్స్ ఒకసారి బాగా విన్నారంటే మనకి టైం చాలా చాలా బాగా సేవ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ప్రొసీజర్ చేస్తాను. సో ఇక్కడ అవుట్పుట్ రాసేస్తాను కదా, కానీ దీనికి ముందు ప్రొసీజర్ వైజ్ అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చాలా ఈజీ. మనకి ఈ ప్రొసీజర్లో చేయాలి అని మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా. ఇన్పుట్ తెలుసు, మనకి దీనికి అవుట్పుట్ తెలుసు హైయెస్ట్ నెంబర్ నుంచి. ఆ హైయెస్ట్ నెంబర్ని లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకున్నారు. ఇది ఇంటర్చేంజ్ కాదు. ఇంటర్చేంజ్ అయి ఉంటే 68 ప్లేస్లో 24 ప్లేస్లో 68 వస్తే 68 ప్లేస్లో 24 పోయి ఉంటేనే ఇంటర్చేంజ్ మెథడ్. ఇది ఇంటర్చేంజ్ కాదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేశారు, రైట్ సైడ్ నుంచి ఏమైనా అరేంజ్ చేశారా, లేదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది మనకి ఇంకా అర్థమైపోయింది ఈ ఇన్పుట్ అవుట్పుట్ చూసి. ఇంకా అది మనం ఇప్పుడు అప్లై చేస్తాం. స్టెప్ 1. ఓకేనా. సో ఫస్ట్ ఏం అరేంజ్ చేసేయాలి 99, ఇంకా యాజ్ టీజ్గా మిగతా ఏంది ఇంకా అలా ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత స్టెప్ 2లో ఏ నెంబర్ని అరేంజ్ చేస్తాం, తర్వాత ఆర్డర్లో ఏముంది 99 తర్వాత 78, మనకి డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. అంటే 99 తర్వాత ఇంకా డిసెండింగ్ ఆర్డర్లో 78 వస్తుంది. ఇంకా మిగతా ఏంది యాజ్ టీజ్గా ఆ నెంబర్ని స్కిప్ చేసేసి మళ్ళీ ఒకే నెంబర్ని 2 ప్లేసెస్లో రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి స్టెప్ 3. 99 78 ఆర్డర్లో ఏముంది 49 వస్తుందా, డిసెండింగ్ ఆర్డర్లో లేదు 69. ఇంకా మిగతా ఏంది యాజ్ టీజ్గా ఒకే ఆర్డర్లో రాయాలి. తర్వాత స్టెప్ 4. 99 78 69 58. ఇంటర్చేంజ్ అంటే గుర్తుపెట్టుకోండి, 58 ప్లేస్లోకి 49 వెళ్ళిపోయి ఉంటే అది ఇంటర్చేంజ్. ఇవన్నీ జరిగితే అది ఇంటర్చేంజ్ కాదు. ఓకే. నెక్స్ట్ స్టెప్ 5. 99 78 69 58 49. సో ఇక్కడ మనకి ఆర్డర్ అయిపోయింది. ఓకేనా. ఈ స్టెప్ 5 తీసుకోవాల్సిన అవసరం ఉందా,
ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది కదా ఇక. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి, స్టెప్ 4 ఇస్ ద ఫైనల్ స్టెప్ ఆర్ అవుట్పుట్ ఆర్ లాస్ట్ స్టెప్. ఇక్కడ 5 స్టెప్స్ వచ్చాయి, నెక్స్ట్ కూడా 5 రావాలని ఏమైనా రూల్ ఉందా? లేదు. ఓన్లీ సింగిల్ స్టెప్ లోనే ఆన్సర్ అయిపోవచ్చు. అది వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఇక్కడ స్టెప్ 4 తెలుసు, ఇన్పుట్ ఏమైనా డిఫైన్ చేయగలమా? ఈ ఆర్డర్లో 99 ఈ ప్లేస్ లోనే ఇస్తారు, లేదంటే 99 ఇక్కడ ఇస్తారు, 50 అలా చెప్పలేం కదా. అందుకని మనము ఇన్పుట్ ని డిఫైన్ చేయలేము. ఇన్పుట్ ఇస్తే మిగిలిన స్టెప్స్ ని మాత్రమే మనం డిరైవ్ చేయగలము. సో ఇక్కడ చూసారా, ఇంతవరకు రాసేస్తే ఇంకా వెంటనే ఆర్డర్లోనే ఉన్నాయి, అవి డిసెండింగ్ ఆర్డర్లోనే. సో అందుకని స్టెప్ 4 ఇస్ ద ఫైనల్ స్టెప్ ఆర్ అవుట్పుట్ ఆర్ లాస్ట్ స్టెప్. ఓకే. ఒకవేళ స్టెప్ 2నే ఫైండ్ అవుట్ చేయమంటే స్టెప్ 2 వరకే ఆపేస్తాం. స్టెప్ 3ని ఫైండ్ అవుట్ చేయమంటే స్టెప్ 3 వరకు చేసేసి ఆపేస్తాం. ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 78 ఇన్ స్టెప్ 1 అన్నారు అనుకోండి. స్టెప్ 1లో 78 పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 3rd పొజిషన్, లేదంటే ఫ్రమ్ రైట్ నుంచి 5th పొజిషన్. అలా ఏ నెంబర్ యొక్క పొజిషన్ ఏ స్టెప్ లో అడిగారో చూసుకొని ఆ స్టెప్ వరకు డిరైవ్ చేసుకొని ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇదేంటి, యాజ్ ఈస్ ప్రొసీజర్. వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో మనం కూడా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకు, ఇన్పుట్ లో అలా ఇచ్చారు కాబట్టి, వాళ్ళు అలా చేయాలని చెప్పారు కాబట్టి మనం చేసాము, అంతేగాని మనమే ఊహించి చేయలేదు. వాళ్ళు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింటే మనం కూడా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్, వాళ్ళు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుని ఉంటే మనం కూడా అసెండింగ్ ఆర్డర్లో, అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేశారు, మనం కూడా లెఫ్ట్ సైడ్ నుంచి. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఇటు సైడ్ నుంచి అరేంజ్ చేసి ఉంటే మనం కూడా ఇటు సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అటు కూడా చూద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను ఫస్ట్. ఓకే, షార్ట్ కట్ చెప్పిన తర్వాత నేనేం చేస్తానంటే ఇదే ప్రాబ్లమ్ని ఇదే ఇన్పుట్ తీసుకొని మీకు ఇప్పుడు నేను ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేయడం చూపించాను కదా, రైట్ సైడ్ నుంచి ఎలా అరేంజ్ చేస్తారు, లేదంటే ఇంటర్చేంజ్ అంటే ఎలా అరేంజ్ చేస్తారు, లేదంటే ఆల్టర్నేటివ్గా ఎలా అరేంజ్ చేస్తారు, ఎట్ ఏ టైం ఎలా అరేంజ్ చేస్తారు, అన్నీ కూడా ఒక ప్రాబ్లంలో అసలు ఆ మెథడ్స్ ఎలా అరేంజ్ చేస్తుంటారు, మీరు ఎలా ఐడెంటిఫై చేయగలగాలనేది చెప్తాను. ఆ తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద ఏదో ఒక అరేంజ్మెంట్ చూద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ వెరీ ఈజీ అండి. ఓకే, అయితే బాగా వినండి, స్కిప్ చేయకుండా వీడియోని కొంచెం వినండి. ఫస్ట్ ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేయాలని తెలుసు. ఓకేనా? అలాగే హైయెస్ట్ నెంబర్ నుంచి అరేంజ్ చేయాలని తెలుసు. సో అందుకని చెప్పేసి నాకు 99 ముందుకు రావాలి కదా, అంటే ఒక స్టెప్ వచ్చేసింది కదా, ఒక స్టెప్లో వచ్చేసింది అంటే 99 క్రాస్ చేసేసాను. ఆ తర్వాత ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్ ఆర్డర్లో రావాలి, 78. ఓకేనా? 78ని కూడా క్రాస్ చేశాను, అంటే ఇక్కడ ఒక స్టెప్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్డర్లో మనకి ఏ నెంబర్ రావాలి, 69, అంటే అది కూడా 3rd స్టెప్లో అరేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆర్డర్లో 58. ఓకేనా? అంటే ఇది కూడా ఒక స్టెప్లో ఆర్డర్ అరేంజ్మెంట్ అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత మనకి ఆర్డర్లో ఏది రావాలండి, 49. అయితే ఈ 49 ముందు ఒక స్టెప్ రావడానికి దీని ముందు ఏమైనా ఉన్నాయి నెంబర్స్ లేవు, అంటే యాస్టీస్గా వచ్చేసింది, కానీ దీనికి ఒక స్టెప్ అయితే మనకు అవసరం లేదు. ఆ తర్వాత ఆర్డర్లో 23 రావడానికి ఏమన్నా దీని ముందు ఏమన్నా ఇంకా నెంబర్స్ ఉన్నాయా, లేవు, కాబట్టి దీనికి కూడా స్టెప్ అవసరం లేదు. ఆ తర్వాత 15కి ఏమైనా దాని ముందు ఇంకా నెంబర్స్ రాయడానికి ఏమైనా ఉన్నాయా, లేవు, అంటే దీనికి కూడా స్టెప్ అవసరం లేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను స్టెప్ ఒక చోట తీసుకున్నాను, ఇంకో చోట తీసుకోలేదు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ 99 తీసుకున్నప్పుడు దీని ముందు ఆల్రెడీ క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి, అంటే మనకి ఈ 99 అరేంజ్ చేయడానికి ఒక స్టెప్ అనేది అవసరం అవుతుంది. ఆ తర్వాత మనకి ఆర్డర్లో 78 అరేంజ్ చేసేటప్పుడు దాని ముందు ఇంకా ఒక నెంబర్ ఉంది క్రాస్ చేయకుండా, అంటే ఆ 78 అరేంజ్ చేయడానికి మనకు ఒక స్టెప్ అవసరం అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆల్రెడీ ఇవి అరేంజ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నాను. ఇవి అరేంజ్ చేయడానికి నేను ఇంకా స్టెప్ నెంబర్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా 49 ముందు ఇది ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. ఇంకా వేరేగా మనం ఒక స్టెప్ తీసుకుని అరేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో అందుకని నేను ఇక్కడ ఇంకా స్టెప్స్ తీసుకోలేదు. మనకు ఓవరాల్గా అవుట్పుట్ రావడానికి ఎన్ని స్టెప్స్ అవసరమయ్యాయి, 4 స్టెప్స్. ఓకే, సరే, ఇదే మెథడ్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ క్రాస్ చేసి చూస్తున్నాను చూడండి, మీకు ఇంకా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుంది. సో దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ నెంబర్స్ రాస్తున్నాను, 24, 95, 36, 52, 68, 44. సో మనకి ఇప్పుడు ఈ షార్ట్ కట్ అప్లై చేయడానికి ప్రొసీజర్ తెలియాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేస్తున్నారా, డిసెండింగ్ ఆర్డరా, అసెండింగ్ ఆర్డరా, రైట్ సైడ్ నుంచా, ఆల్టర్నేటివా, ఇంటర్చేంజ్, అవన్నీ తెలుసుకొని మనం అప్లై చేయాలి. సో నాకు ఆల్రెడీ తెలుసు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేశారు డిసెండింగ్ ఆర్డర్ అని. సో
సో నేను ఇప్పుడు ఫైనల్ స్టెప్ రాస్తున్నాను. నాకు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అని తెలుసు, అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటి 95. ఈ 95 నేను పెడుతున్నాను. ఇదేమన్నా ఫస్ట్ పొజిషన్ లోనే ఉందా? లేదు. దీని ముందు ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అరేంజ్ చేయడానికి నాకు కంపల్సరీ ఒక స్టెప్ అవసరం అవుతుంది. కాబట్టి దీనికి నేను ఒక స్టెప్ నెంబర్ తీసుకుంటున్నాను. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నాకు తర్వాత 95 తర్వాత ఆర్డర్లో ఏది రావాలి? 68 రావాలి. అయితే ఇప్పుడు ఈ 95 నేను క్రాస్ చేయాలి. ఏదైనా ఒక నెంబర్ని నేను అరేంజ్ చేశాను అనుకున్న వెంటనే దానికి స్టెప్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని క్రాస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను 95 అరేంజ్ చేయడానికి స్టెప్ నెంబర్ ఎందుకు తీసుకున్నాను? దాని ముందు ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి. ఓకేనా? ఆర్డర్లో దాని ముందు లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసే ముందు లెఫ్ట్ సైడ్ దానికి ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ నెంబర్ తీసుకున్నాను. ఆ తర్వాత 68 కూడా ముందు నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 68 అరేంజ్ చేయడానికి కూడా మనకు ఒక స్టెప్ అవసరం అవుతుంది. ఆ తర్వాత ఆర్డర్లో 52 ముందు కూడా ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇంకా మనము క్రాస్ చేయనివి. సో అందుకని స్టెప్ అవసరం అవుతుంది. ఆ తర్వాత 52 తర్వాత మనకేంటి 44, దాని ముందు కూడా ఆల్రెడీ క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి కదా, మనకి స్టెప్ అవసరం అవుతుంది. ఆ తర్వాత 44 ముందు కూడా 36 మనం ఇప్పుడు క్రాస్ చేయాలి. దాని ముందు ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, అంటే 36 కూడా మనకి ఒక స్టెప్ అవసరం అవుతుంది. ఆ తర్వాత మనకి 24, ఇంకా అదే కదా ఫైనల్. ఇంకా దాని ముందు ఏమైనా నెంబర్స్ క్రాస్ చేయని ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమైనా నెంబర్స్ క్రాస్ చేయని ఉన్నాయా అని చూసుకోవాలి. ఉంటే మనకి కంపల్సరీ అక్కడ మనం అరేంజ్ చేయడానికి ఒక స్టెప్ అవసరం అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట, ఇది షార్ట్ కట్. అయితే ఈ షార్ట్ కట్ ప్రకారం మేడం ఇది ఓన్లీ అవుట్పుట్కేనా? అవుట్పుట్కి అయితే మేము ఆల్రెడీ చెప్పేస్తాం కదా, ఇవి ఎందుకు స్టెప్స్ రాసుకున్నారు, వీటి నుంచి మనం ఎలా స్టెప్స్ రాసుకుంటాం అనేది మీకు డౌట్ కదా. సో ఇప్పుడు నాకు ఒకవేళ నాకు స్టెప్ 4 కావాలి. ఈ షార్ట్ కట్ నుంచి నేను స్టెప్ 4 ఎలా రాస్తానో చూడండి. ఓకేనా? ఇదే ఆర్డర్లో రాసుకుంటూ వస్తాం. 95, 68, 52, 44. మనం అనేది స్టెప్ 5 కదా, స్టెప్ 4 కదా, స్టెప్ 4 వరకే రాస్తాము. స్టెప్ 4 వరకే. సో 44 ఇక్కడ రాసిన నెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఇంకా యాస్టీస్ పైన ఉన్న ఆర్డర్లో ఏమున్నాయి? 24 ముందుంది, తర్వాత 36 ఉంది కాబట్టి 24, 36 ఇదనమాట స్టెప్ 4. అలా కాదు మేడం, నాకు స్టెప్ 3 రాయండి. ఈ షార్ట్ కట్ నుంచి స్టెప్ 3 వరకు ఆర్డర్ రాసేస్తాం. 95, 68, 52. ఇంకా నాకు మిగతా ఆర్డర్ అవసరం లేదు కదా. 95, 68, 52 ఇంతవరకు తీసేసి యాస్టీస్గా పైన ఇంకే ఆర్డర్ ఉంది? 24, 36, 44 ఆ ఆర్డర్ రాసేస్తాం. చూసుకోండి స్టెప్ 3 అదే ఆర్డర్ ఉంటుంది. అంటే మనల్ని ఏ స్టెప్ అడిగారో ఆ స్టెప్ వరకు ఆర్డర్ రాసేసి మిగిలిన నెంబర్స్ని ఇన్పుట్లో ఏ ఆర్డర్ ఉన్నాయో ఆర్డర్ రాసేస్తాం. అంటే ఈ చిన్న షార్ట్ కట్ మనకు అర్థమైతే మనము ఏ స్టెప్ అడిగినా వితిన్ సెకండ్స్లో రాయొచ్చు, అవుట్పుట్ అడిగినా చెప్పేయచ్చు, ఫైనల్ స్టెప్ నెంబర్ ఏంటో చెప్పేయచ్చు. అంత ఈజీ అనమాట షార్ట్ కట్ అర్థమైతే. లేదు మాకు షార్ట్ కట్ అర్థం కావట్లేదు అనుకుంటే యాజ్ ఈజ్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అప్ చేయటమే. బట్ ఈ ప్రొసీజర్ని ఇలా మనము రాయడానికి ఓన్లీ ఇక్కడ 5 స్టెప్స్తో ఆన్సర్ అయిపోయింది. బట్ ఒక్కోసారి 10 స్టెప్స్ అయినా అవసరం అవుతాయి, లేదంటే 12 స్టెప్స్ అవసరం అవుతాయి. అలా సింగిల్ స్టెప్ రాసుకుంటూ మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి షార్ట్ కట్ యూజ్ చేసుకోండి, చాలా ఈజీ. మనకి అరేంజ్మెంట్ ఏ ఆర్డర్, అలానే ఎటువంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, అసెండింగా డిసెండింగా, ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆల్ఫాబెటికల్, అవి కోర్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఏం లేదు, మనం ఒక నెంబర్ని అరేంజ్ చేసే ముందు మనకి ఇది లెఫ్ట్ సైడ్ అని తెలుసు. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ ఏవైనా క్రాస్ చేయకుండా ఉంటే అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కటైనా సరే క్రాస్ చేయకుండా ఉంటే స్టెప్ నెంబర్ యూజ్ చేసుకుంటాం. అసలు అన్ని క్రాస్ అయిపోయి అదే ఇంకా లెఫ్ట్ సైడ్ లాస్ట్ నెంబర్ అయి ఉంటే ఇంకా దానికి స్టెప్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసాం కదా, ఇది లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ కదా. ఈ సేమ్ ఇన్పుట్కి నేను స్టెప్స్ రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే 24, 36, 44, 52, 68 ఇదేం ఆర్డర్ అండి? ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది, అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అయితే ఈ అసెండింగ్ ఆర్డర్ని ఇప్పుడు మనము ఇక్కడ మనకి అవుట్పుట్ అసెండింగ్ డిసెండింగ్ అనేది తెలిసిపోయింది. స్టెప్ 4 ఇస్ ద, ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేస్తారు. స్టెప్ 4 ఇస్ ద అవుట్పుట్ అని. స్టెప్ 4 ఇస్ ద అవుట్పుట్ స్టెప్ ఆర్ ఫైనల్ స్టెప్ ఆర్ లాస్ట్ స్టెప్. ఆ అవుట్పుట్ని ఫైనల్ స్టెప్ అంటారు, లాస్ట్ స్టెప్ అంటారు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది లాస్ట్ స్టెప్. ఇదేం ఆర్డర్? అసెండింగ్. మనం ఇంతకుముందు ఏం చూసాం? డిసెండింగ్. అయితే ఈ అసెండింగ్ని ఎలా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు? లెఫ్ట్ సైడ్ నుంచా, రైట్ సైడ్ నుంచా, ఆల్టర్నేటివ్, ఎట్ ఏ టైమా, ఇంటర్చేంజ్ అనేది చూడండి. 24
ఇక్కడ 24 అరేంజ్ చేయడానికి ఒక స్టెప్ తీసుకోలేదు. ఎందుకు 24ని అరేంజ్ చేశారు? అసెండింగ్ కాబట్టి ఉన్న నెంబర్స్లో అన్నిటికంటే చిన్న నెంబర్ 24 కాబట్టి 24 అరేంజ్ చేయాలి. అయితే 24 ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. తర్వాత అందుకని ఈ ఆర్డర్లో 36 అరేంజ్ చేశారు. అంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి కదా అరేంజ్మెంట్, ఓకేనా? అదే రైట్ సైడ్ నుంచి అరేంజ్మెంట్ అయితే ఇక్కడికి తీసుకెళ్ళి ఫస్ట్ 24 రాసేవాళ్ళు, ఆ తర్వాత 36 రాసేవాళ్ళు, ఆ తర్వాత ఉన్న నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్, ఆ తర్వాత ఉన్న నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్, అలా చూసుకుంటూ రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు కాబట్టి మనము లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఓకేనా? సో 24 తర్వాత 36 చేశారు, ఆ తర్వాత 44, ఆ నెక్స్ట్ వచ్చేసి 52, ఆ నెక్స్ట్ 68 చేశారు, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది, లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్మెంట్ అలానే అసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ దీనికి షార్ట్ కట్ అవుట్పుట్ అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా ఎవరైనా. సో అవుట్పుట్ దీనికి ఏమవుతుంది, ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 38, ఆ తర్వాత 46, ఆ తర్వాత 57, ఆ తర్వాత 86, ఆ తర్వాత 87, ఆ తర్వాత 98. ఇది అందరికీ తెలుసు, చాలా ఈజీ. ఈ ఆర్డర్ ఏ అరేంజ్మెంట్లో ఉంటే అది మనం పెట్టేస్తాం. అవుట్పుట్ అడిగితే ఏదైనా ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్ అడిగితే పైన ఇన్పుట్కి అవుట్పుట్ ఏ ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్లో పెట్టేస్తాం, అది ఈజీ. బట్ నేను ఇక్కడ అవుట్పుట్ స్టెప్ నెంబర్ అడుగుతున్నాను. వాట్ ఈస్ ద స్టెప్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్, వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ నెంబర్? అప్పుడు కావాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను, షార్ట్ కట్ యూజ్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ అని అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈ షార్ట్ కట్ రాయడానికి అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏ నెంబర్ రావాలి 38, ఓకేనా? ఈ 38 ముందు ఆల్రెడీ క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 38 ముందు ఆల్రెడీ క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి అంటే మనం కంపల్సరీ ఆర్డర్ అనేది యూజ్ చేసుకోవాలి, స్టెప్ నెంబర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో 38కు ఒక స్టెప్ నెంబర్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనకు ఈ అసెండింగ్ ఆర్డర్లో 46 ముందు కూడా క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి అంటే దీనికి ఒక స్టెప్ నెంబర్ ఇవ్వాలి, ఆర్డర్లో ఇవ్వాలి, ఓకేనా? ఆ తర్వాత 46 తర్వాత మనకు ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్, సో 57 రావాలి. అంటే ఈ 57 ముందు కూడా క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయి అంటే దీనికి స్టెప్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్డర్లో మనకి ఉన్న వాటిల్లో 86, సో దీనికి ఏమన్నా క్రాస్ చేయని నెంబర్స్ లేకుండా ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ కాబట్టి లెఫ్ట్ సైడే చూసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మనకి స్టెప్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్డర్లో మనకి ఏంటి 87, అయితే 87కి ఇక్కడ స్టెప్ నెంబర్ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే ఇంకా 87 ముందు క్రాస్ చేయని నెంబర్స్ ఏమీ లేవు, ఇంకేమీ లేవు, అదే లాస్ట్ కదా లెఫ్ట్ సైడ్. సో దీనికి స్టెప్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత 98కి ఇవ్వాలి, ఓకేనా? సో ఎందుకంటే ఆ తర్వాత 98కి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇంకా 98 ముందు క్రాస్ చేయని నెంబర్స్ ఉన్నాయా? లేదు. ఇక్కడ ఎన్ని నెంబర్స్తో అయిపోయింది, స్టెప్ 4తో మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఫైనల్ స్టెప్ నెంబర్ ఏంటి స్టెప్ 4. అయితే ఇక్కడ మనకి స్టెప్ 3 యొక్క ఆర్డర్ రాయమన్నారు అనుకోండి, స్టెప్ 3 యొక్క ఆ నెంబర్స్ ఆర్డర్. సో స్టెప్ 3 వరకు ఆర్డర్లో రాస్తాం 38, 46, 57. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ 38 అయిపోయింది, 46 అయిపోయింది, 57 అయిపోయింది కదా, ఇంకా మిగతావి ఈ నెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఈ ఆర్డరే రాసేయాలన్నమాట, ఇన్పుట్ ఆర్డర్ 87, ఓకేనా? ఆ తర్వాత 98, ఆ తర్వాత 86. ఎందుకంటే ఆల్రెడీ 3 నెంబర్స్ రాసేసాం, ఇంకా మనకి అవి రాయకుండా ఉన్న నెంబర్స్ రావాలి, అదనమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ షార్ట్ కట్ అనేది, ఓకేనా? షార్ట్ కట్ చాలా ఈజీ, జస్ట్ ఏం లేదు, మనకు ఒక ఆర్డర్ అసెండింగ్ అని తెలిసింది అంటే అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ రాస్తున్నాం. అది ఆల్రెడీ అరేంజ్మెంట్ అయిపోయి ఉంటే అని ఎప్పుడు తెలుస్తుంది, దానికి లెఫ్ట్ సైడ్ ఇంకే నెంబర్స్ లేకపోతే దానికి స్టెప్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ క్రాస్ చేయని నెంబర్స్ ఉంటే అప్పుడు స్టెప్ నెంబర్ ఇవ్వాలి, అదనమాట, ఓకే? సో ఇప్పుడు ఇదే అరేంజ్మెంట్ యాజ్ తీసుకో ప్రొసీజర్లో చేద్దాం. సో ఇప్పుడు నాకు స్టెప్ 1 ఫస్ట్ ఏం అరేంజ్ చేయాలి 38ని అరేంజ్ చేయాలి, 87, 46, 98, 57, 86. తర్వాత స్టెప్ 2లో ఏం అరేంజ్ చేయాలి 38 తర్వాత స్టెప్ 2లో 46 వస్తుంది ఆర్డర్లో. ఆ తర్వాత స్టెప్ 3లో మనం ఏం అరేంజ్ చేయాలి 38, 46 ఆర్డర్లో ఏమొస్తుంది 57, 87, 98, 86. నాకు ఎలా తెలిసింది అది అసెండింగ్ ఆర్డర్లో నాకు నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అని. 38, 46, 57 అసెండింగ్ ఆర్డర్లో నెక్స్ట్ 86 రావాలి. ఇంకా యాజ్ టీజ్గా ఆల్రెడీ ఆర్డర్లో ఉన్నాయి కదా, అంటే స్టెప్ 4తో నాకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. స్టెప్ 4 ఇస్ ద ఫైనల్ స్టెప్, స్టెప్ 4 ఇస్ ద అవుట్పుట్, స్టెప్ 4 ఇస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ గివెన్ ఇన్పుట్. అంటే మీకు ఆ షార్ట్ కట్ అర్థం కాకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది టైం వేస్ట్ అనుకుంటే షార్ట్ కట్ ఒక 2 టైమ్స్ వినండి, మీకు అర్థమవుతుంది, చాలా ఈజీ.
ఓకే, ఇది ఓన్లీ ఇప్పుడు నేను నెంబర్స్ మీద చెప్పాను కదా, ఏదర్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంటే చెప్పాను మీకు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా, రైట్ సైడ్ అరేంజ్ చేస్తారు. ఓకేనా, రైట్ సైడ్ నుంచి అయితే ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది, దాని షార్ట్ కట్ ఏంటి అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ వెంటనే ఏం చూడాలి, అవుట్పుట్ చూడాలి. అవుట్పుట్ స్టెప్ 3 ఇస్ ద అవుట్పుట్ అన్నారు. ఇది ఏ ఆర్డర్లో ఉంది, అసెండింగ్ ఆర్డర్. ఓకేనా, మనం ఇక్కడ ఆ స్టెప్స్ ప్రొసీజర్ చూడకుండా డైరెక్ట్ గా మనల్ని అడిగింది అవుట్పుట్టే కాబట్టి దీనికి కూడా ఈ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టేస్తాము, మన ఆన్సర్ అయిపోతుంది. దానికి మళ్ళీ స్టెప్స్ చూడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని అడిగాను. ఒక్కొక్క దానికి దీనికి స్టెప్ 3 ఫైండ్ ద స్టెప్ 2 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్, ఫైండ్ ద స్టెప్ 3 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. దీనికి కూడా థర్డ్ స్టెప్ ఫైనల్ స్టెప్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ ఆఫ్ ఫైనల్ స్టెప్, వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ 99 ఇన్ స్టెప్ 4. అలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లో ఏమైనా అడగొచ్చు కాబట్టి మనం ఇక్కడ సో ఇది పెట్టేసాం. ఓకేనా, అంటే అన్నీ చెప్పుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ప్రాబ్లంకి ఏ టైప్ అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ప్రొసీజర్ కూడా చూద్దాం. సరే, ఇప్పుడు మనకి అవుట్పుట్ తెలిసిపోయింది అసెండింగ్ ఆర్డర్ అని. అయితే ఇది ఏ అరేంజ్మెంట్, లెఫ్ట్ సైడ్ నుంచా రైట్ సైడ్ నుంచా, ఆల్టర్నేటివ్గా అది చూద్దాము. ఇక్కడ నాకు 24 ఇక్కడ ఇంటి నుంచి ఏమైనా అరేంజ్ చేసినట్టు అనిపిస్తుందా, లేదు. ఇంకా నేను రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ 95 వేసాను. ఇంకా రైట్ సైడ్ నుంచి యాస్టీస్గా ఉన్న నెంబర్స్ని 44, 62 ఇలా రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటా, అంటే యాస్టీస్గా ఉన్న నెంబర్స్ ఉన్నట్టు పెట్టేశారు. ఆ తర్వాత 95 తర్వాత ఇటు సైడ్ మనకి ఇది అసెండింగ్ అంటే ఇటు నుంచి చూసుకుంటే అదేమవుతుంది, డిసెండింగ్ అవుతుంది. సో ఆర్డర్లో ఏం రావాలి, 68 రావాలి ఉన్న నెంబర్స్లో. ఓకేనా, ఇంకా యాస్టీస్గా ఉన్న నెంబర్స్ని ఉన్నట్టు పెట్టేశారు. ఆ తర్వాత ఆర్డర్లో ఏం రావాలి, 68 ముందు 52 రావాలి. సో యాస్టీస్గా ఉన్న నెంబర్స్ ఉన్నట్టు పెట్టేస్తే ఇంకా మనకి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అసెండింగ్ అంటే ఇటు సైడ్ నుంచి ఏంటి, డిసెండింగ్. సో వచ్చేసింది కదా, అందుకని ఇంకా ఆర్డర్ వచ్చేసింది కాబట్టి స్టెప్ 3 ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు దీన్ని నేను షార్ట్ కట్ లో రైట్ సైడ్ నుంచి ఎలా చేయాలో చెప్తాను ఈ ఇన్పుట్ కి. ఓకేనా, సో షార్ట్ కట్ చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ నుంచి అరేంజ్మెంట్ కాబట్టి ఈ 99 తర్వాత అంటే రైట్ సైడ్ ఇంకేమైనా నెంబర్స్ ఉంటే దానికి స్టెప్ నెంబర్ ఇస్తాము, లేకపోతే స్టెప్ నెంబర్ ఇవ్వం. సో ఆ తర్వాత ఆర్డర్ లో దీనికంటే తక్కువ నెంబర్ ఏంటి, 65. ఓకేనా, ఉన్న నెంబర్స్ లో నో. ఇప్పుడు మనకి ఇటు నుంచి మనకు ఒక ఆర్డర్ తెలుసు, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అసెండింగ్, రైట్ సైడ్ నుంచి అయితే డిసెండింగ్. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి డిసెండింగ్ చూసుకోవాలి. ఆ తర్వాత 99 తర్వాత ఆర్డర్లో ఏమొస్తుంది, 76. ఇప్పుడు దీనికి స్టెప్ నెంబర్ ఇవ్వాలా లేదా అనేది ఎలా చూడాలి, దీని తర్వాత ఆర్డర్లో రైట్ సైడ్ నెంబర్స్ ఉంటే మనం స్టెప్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఉన్నాయి కాబట్టి నెంబర్ ఇచ్చేస్తాం దీని ప్రకారం. ఓకేనా, ఆ తర్వాత మనకి ఆర్డర్లో ఏమొస్తుంది, 65. దీని తర్వాత కూడా రైట్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, దీనికి స్టెప్ నెంబర్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్డర్లో ఏమొస్తుంది ఉన్న వాటిల్లో 47. సో దీని తర్వాత కూడా రైట్ సైడ్ ఉన్నాయి కదా, సో స్టెప్ నెంబర్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్డర్లో ఏమొస్తుంది, 33. దీని తర్వాత కూడా ఉన్నాయి కదా, సో స్టెప్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఇవి రెండు ఇంకా ఇప్పుడు 15 కదా. ఓకేనా, సో దీని తర్వాత కూడా ఆర్డర్లో మామూలుగా ఒక నెంబర్ ఉంది కదా, రైట్ సైడ్ చూసుకోవాలి. ఓకేనా, సో కాబట్టి 15 కూడా స్టెప్ నెంబర్ ఇవ్వాలి. సో ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది 10. దీనికి ఇంకా స్టెప్ నెంబర్ అవసరం ఏమైనా ఉందా, ఇంకా అదే కదా. సో మొత్తం ఎన్ని స్టెప్స్ అవసరం అవుతాయి, 6 స్టెప్స్ అవసరం అవుతాయి. ఓకేనా, అయితే మేడం ఈ షార్ట్ కట్ అయితే మనం తీసుకున్నాము, దీని నుంచి నాకు ఇప్పుడు స్టెప్ 3 రాయమంటే ఎలా రాయాలి. ఓకేనా, స్టెప్ 3 రాయాలంటే ఎలా రాయాలంటే ఫస్ట్ ఈ ఆర్డర్ వరకు రాసేయండి ఇటు నుంచి. ఓకేనా, 99, 76, 65 వరకు. ఇంకా మిగతా ఏంటంటే ఈ 99, 76, 65 పోను ఇక్కడ ఇంకా యాజ్ టీజ్గా ఏ ఆర్డర్ ఉందో అది రాసేయాలి. ఓకేనా, అంటే 10 ఉంది, 15 ఉంది. ఆ తర్వాత ఇటు నుంచి వచ్చేస్తే ఇప్పుడు మనము 99, 76 రాసేసాం కదా, 33 రాయాలి, 47 రాయాలి. 33, 47. సో ఆర్డర్ ఏమవుతుంది, 47, 33, 9, 10 ఇదన్నమాట ఆర్డర్. ఓకేనా, అంటే మనం ఆల్రెడీ స్టెప్ 3 వరకు అరేంజ్ చేసి ఆర్డర్లో పెట్టేసి ఇంకా మిగిలిన నెంబర్స్ యాజ్ టీజ్గా ఇన్పుట్లో ఏ ఆర్డర్ ఉందో ఆర్డర్ పెట్టేసేయాలి అదనమాట. ఓకే, సో అంత ఈజీగా మనం షార్ట్ కట్ లో ఏ స్టెప్ అడిగినా సరే ఫైనల్ గా మనల్ని అడిగిన క్వశ్చన్ లో
స్టెప్ 3 అడిగినా స్టెప్ 2 అడిగినా వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ నెంబర్ అడిగినా ఏదైనా చెప్పేయచ్చు. డైరెక్ట్ గా అవుట్పుట్ అడిగితే ఇవన్నీ అవసరం లేదు. మనకి అవుట్పుట్ ఏ ఆర్డర్ లో ఉంటే ఆర్డర్ రాసేస్తాము. అది అసెండింగ్ ఆర్డర్ అయితే అసెండింగ్ ఆర్డర్ లో రాసేస్తాం, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్ రాసేస్తాం. ఈ స్టెప్స్ రాయడానికి మనకు అవసరమైంది ఏంటి? ఎటు సైడ్ నుంచి అరేంజ్ చేస్తున్నారు, రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేస్తున్నారా లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేస్తున్నారా, ఆ అరేంజ్మెంట్ ఎలా చేశారు, అసెండింగ్ ఆర్డర్ లోనా డిసెండింగ్ ఆర్డర్ లోనా, అవన్నీ అవసరమయ్యేది మనకి స్టెప్స్ రాయడానికి. ఎందుకంటే ఓన్లీ అవుట్పుట్ అనేది మనకి క్వశ్చన్ గా అడగరు. స్టెప్ 3 అడుగుతారు, స్టెప్ 2 అడుగుతారు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ దట్ స్టెప్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 15 ఇన్ స్టెప్ 3 అంటే, సో 15 స్టెప్ 3 లో ఏ పొజిషన్? లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్, రైట్ నుంచి ఫిఫ్త్ పొజిషన్. అలాగే వాట్ ఈస్ ద 99 నెంబర్ ఇన్ థర్డ్ స్టెప్? వాట్ ఈస్ ద 90 నెంబర్ పొజిషన్ ఇన్ థర్డ్ స్టెప్ అన్నారు అనుకోండి, రైట్ ఎండ్ లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. ఓకే, సెవెంత్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో నేను ఇప్పుడు ఈ ఇన్పుట్ కి ప్రొసీజర్ చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు దీనికి నేను ప్రొసీజర్ రాస్తాను. చూడండి, ప్రొసీజర్ లో మనకి ఇక్కడ ప్రొసీజరే యూజ్ చేయాలి. సో వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి అరేంజ్ చేశారా, రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేశారా? రైట్ సైడ్ నుంచి. సో నేను రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాను. రైట్ సైడ్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటి ఉన్న వాటిలో? 99. ఇంకా యాజ్ టీజ్ గా ఉన్న వాటిని ఉన్నట్టే అరేంజ్ చేయాలి అదే ఆర్డర్ లో. మనం ఆర్డర్ మార్చకూడదు. ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క ఎలిమెంటే అరేంజ్ అవుతుంది. ఆల్రెడీ అరేంజ్ అయిపోతే ఆ నెక్స్ట్ ఎలిమెంట్ అరేంజ్ చేయాలి. మళ్ళీ 99 అలానే పెట్టేస్తాం. ఆ తర్వాత ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 76. ఇంకా యాజ్ టీజ్ గా ఉన్న నెంబర్స్ ఉన్నట్టే రాసేస్తాము. మనం ఏమీ మార్చము. ఇక్కడ ఏమి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, మరీ మైండ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ అది ఆ ప్రొసీజర్ కనుక్కోవడానికి, వే ఎలా చేశారు అనేది కనుక్కోవడానికే మనం ఒక 1 hour ఒక 30 seconds స్పెండ్ చేస్తాం అంతే. ఇంకా తర్వాత ఇంకా అవసరం లేదు. ఓకేనా? 65 ఇంకా యాజ్ టీజ్ గా ఉన్న నెంబర్స్ ఏ ఆర్డర్ లో ఉన్నాయో అదే ఆర్డర్ లో రాసేస్తాము. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 4 మళ్ళీ 99 76 65 తర్వాత ఆర్డర్ లో ఏది వస్తుంది? 47 10 15 33. తర్వాత స్టెప్ 5 లో 99 76 65 47 ఆ తర్వాత ఆర్డర్ లో 33 వస్తుంది. 10 15 అదే ఆర్డర్ లో రాస్తాం. ఆ తర్వాత స్టెప్ 6 లో 99 76 65 47 33 15 10. సో ఇదన్నమాట ఫైనల్ ఆర్డర్. ఓకేనా? సో ఎన్ని స్టెప్స్ రిక్వైర్డ్? 6 స్టెప్స్. 6th స్టెప్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆర్ ఫైనల్ స్టెప్ ఆర్ అవుట్పుట్. ఇదన్నమాట. సో ప్రొసీజర్ వైజ్ చేయాలంటే ఇలా చేసుకోండి. ప్రొసీజర్ వైజ్ మీరు ఏమి మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది ఆ ప్రొసీజర్ ఏంటో కనుక్కుంటే. బట్ అయితే టైం కూడా పడుతుంది. టైం సేవ్ చేసుకోవాలి అంటే ఏంటంటే మనము షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ ఈజీనే, అక్కడే మీరు అది రైట్ సైడ్ అరేంజ్మెంట్ అయితే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ని క్రాస్ చేసినప్పుడు దాని రైట్ సైడ్ ఇంకా ఎలిమెంట్స్ ఉంటే క్రాస్ చేయనివి, అప్పుడు క్రాస్ చేసిన ఎలిమెంట్ కి ఒక స్టెప్ నెంబర్ ఇవ్వాలి. ఇక ఏమీ లేకపోతే స్టెప్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఎలిమెంట్ కి ఇచ్చుకుంటే సరిపోతుంది. అలా అన్నమాట. ఓకే, సో ఎంత ఈజీలో చూసారు కదా. ఇదేంటి ఇప్పటి వరకు? రైట్ సైడ్ అరేంజ్మెంట్ అండ్ లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్. ఓకేనా? అంటే నేను ఓన్లీ నెంబర్స్ లో చూపిస్తున్నాను. ఓన్లీ నెంబర్స్ ఇస్తారా మనకి ఎగ్జామ్ లో? నెంబర్స్ ఇస్తారు, ఓర్స్ ఇస్తారు, ఓర్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్ గా ఇస్తారు. ఓకేనా? సో ఎలా అయినా ఇవ్వచ్చు. అన్ని చూద్దాము. లేట్ అయినా సరే ఇన్పుట్ అవుట్పుట్ నేను చాలా క్లియర్ గా చెప్తాను. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ఇంకా చాలా మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి నేను క్లియర్ గా ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ గా ఇలా కొన్ని ఇంత సింపుల్ గా అడగరు కాబట్టి వీటిని చాలా రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేస్తున్నాను. ఓకేనా? మీకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అవన్నీ నేను చాలా క్లియర్ గా చెప్తాను. మీకు ఓవరాల్ గా అరేంజ్మెంట్స్ లో 5 టైప్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం? లెఫ్ట్ అండ్ రైట్ ఆల్టర్నేటివ్, ఆ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఎట్ ఏ టైం, ఆ తర్వాత ఇంటర్చేంజ్ ఎలా ఉంటాయో ఒకసారి ఈ నెంబర్స్ లో తెలుసుకున్న తర్వాత మనం ఇక ఓర్స్ లో కొన్ని చేసి ఓర్స్ అండ్ నెంబర్స్ లో కాంబినేషన్ గా చేద్దాం, అన్ని చేద్దాం. ఓకేనా? సో అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు క్లాస్ వినాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా విన్నాను వచ్చేసిందంటే ఎవరికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 times చెప్తున్నాను కాబట్టి నాకు నోటెడ్ అయిపోతున్నాయి. కొంచెం ఫాస్ట్ గా అలా చూడగానే నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. ఇది మెథడ్, ఇది ఇలా చేశారు, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు, ఇది రైట్ సైడ్ నుంచి చేశారు, ఇది అసెండింగ్ డిసెండింగ్ అని నేను ఎప్పుడు చెప్పగలుగుతున్నాను? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. చేయని వాళ్ళకి రావండి. నాకైనా ఫస్ట్ టైం చూసాను ఓహో ఇది అయి ఉంటుంది, అది అయి ఉంటుందని ఫస్ట్ టైం ఎవరికైనా థింక్ చేయడానికి అలానే ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్.
అలానే మీ దగ్గర ఇంకా ప్రాక్టీస్ చేయడానికి బుక్ ఏమీ లేకపోతే మన దగ్గర పీడిఎఫ్ ఉంది. నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్న ఈ 35 చాప్టర్స్ సంబంధించిన పీడిఎఫ్ ఉంది, తీసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.